కొడవలూరు మండలంలోని గ్రామ సర్పంచుల చెక్కు పవర్ రద్దు చేశారని చెప్పి వైసీపీ నేతలు కొడవలూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ర్యాలీకి వైసీపీ నేతలు భారీగా తరలివచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధింపులు ఆపాలి ఆపాలి ఎస్సీ ఎస్టీ బీసీ వేధింపులు ఆపాలి ఆపాలి ఎస్సీ ఎస్టీ బీసీ గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలగించిన విఓఏలను వెంటనే అక్రమంగా తొలగించిన విఓఏలను వెంటనే అన్యాయంగా తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే ఆపాలి ఆపాలి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సర్పంచులపై వేధింపులు ఆపాలి ఆపాలి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సర్పంచులపై వేధింపులు సిగ్గో సిగ్గో సర్పంచుల చెక్కు రద్దు నశించాలి కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరి సర్పంచుల వేధింపులు ఆపాలి ఆపాలి ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచులపై వేధింపులు సిగ్గో సిగ్గో సర్పంచుల చెక్కు రద్దు చేయడం సిగ్గో వెంటనే చంద్రబాబు తొలగించిన విఓలను వెంటనే చంద్రబాబు తొలగించిన విఓలను వెంటనే సిగ్గో సిగ్గో సర్పంచుల చెక్కు రద్దు చేయడం పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచుల వేధింపులు సర్పంచులపై వేధింపులు నశించాలి ఆపాలి ఆపాలి ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచులపై వేధింపులు ఆపాలి ఆపాలి ఎస్సీ ఎస్టీ సర్పంచులపై వేధింపులు ఆపాలి ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచులపై వేధింపులు సిగ్గో సిగ్గో సర్పంచుల చెక్కు రద్దు చేయడం సిగ్గో సిగ్గో సర్పంచుల చెక్కు రద్దు చేయడం సిగ్గో సిగ్గో సర్పంచుల రద్దు చేయడం ఆపాలి ఆపాలి విధుల్లోకి తీసుకోవాలి అక్రమంగా తొలగించిన విఓఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అక్రమంగా తొలగించిన విఓఏలను వెంటనే అక్రమంగా తొలగించిన విఓఏలను వెంటనే వర్ధిల్లాలి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం బ్యానర్ ఎన్నికల్లో అందరూ నాయకులు పార్టీ కార్యకర్తలు అందరూ బ్యానర్ వెనక్కి రావాలి. పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనమే దయచేసి సహకరించండి. బ్యానర్ వెనక్కి రావాలి అందరూ. ముందుండే వాళ్ళందరూ వెనక్కి అందరూ ముందుకు రావాలి. కూర్చున్న వాళ్ళందరూ లేదమ్మా. దయచేసి ట్రాఫిక్ సహకరించండి. పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనవి. రోడ్డు దిగండి కొంచెం.
కూడదు. వ్యాన్ మాత్రం ముందు పోతుంటుంది. వ్యాన్ పైన ప్రెస్ రిపోర్టర్స్ ఉంటారు. దాని వెనక బాగాన ఏదైతే ముఖ్య అతిథులు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నడుస్తారు. మనం వాళ్ళ వెనక కాబట్టి దయచేసి అందరూ అలా ఫోటో అందరూ అవుతాయా ఎంపీడీ మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెళ్ళి తెలుగుదేశం కలవండి మీకు పనులు కావాలని చెప్పినట్టుగా చెప్పారు కదా, దాని మీద రిపోర్ట్ రాశారు కరెక్ట్. ఎవరు వేసేది ఎంక్వైరీ? ఆమె అడిగితే ఆమె రిపోర్ట్ అడగకూడదు. ఆమె కదా చెప్పింది తెలుగుదేశం వాళ్ళ కలిసి పని అవుతుందని. ఇంకా ఆమె రిపోర్ట్ ఇచ్చేది ఏఆర్డబ్ల్యూఎస్ దగ్గరికి పోయి పని అడిగింది. పని చేసి ఎంబుక్ చేయమంది. ఎంబుక్ చేయాలి అంటే తెలుగుదేశం వాళ్ళని కలవాలా నిన్నవి. ఉద్యోగం చేయాలన్నా లేకపోతే తెలుగుదేశం కోసం ఏమైనా పని చేస్తున్నారా? మీరు పనిచేసేది ఉద్యోగం కోసం పని చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళ కోసం పని చేస్తున్నారు అని తెలిపితే ఇక మామూలుగా మా వాళ్ళు రారు. ఎందుకంటే ఇంక తెలుగుదేశం తరఫున మీరు పని చేసినప్పుడు అధికారులు ఇంకా అడిగేది ఏముంది? ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగినాయి మీరు వాళ్ళని కలిస్తే మీకు పనులు అవుతాయని అధికారులు చెప్పారు. పర్సనల్గా పోయి కలవాలా? ఇన్ఛార్జీలుగా ఉండేవాడిని కలిస్తే పని అవుతాయి. తర్వాత ఈ చెప్పుకోవాలి కట్ చేసేటప్పుడు ఈ అనవసరంగా పాపం ఉన్నాయి. అభ్యంతర ఖర్చు అంటే ఏంటి? అభ్యంతర ఖర్చు అభ్యంతర ఖర్చు అంటే ఏంటి? ఖర్చు పెట్టారా లేదా అన్నది కదా. దాన్ని అభ్యంతర ఖర్చు అని చెప్పి ఏదో ఒకటి రాసేది తీసేసేది. వాళ్ళు తీసేది ముందే మీరు ఆర్డర్ రాస్తారా? మీరు మీ డిపిఓ మీ ఎంపీడీ అందరు కలిసి. ఇది చాలా చిన్న కార్యక్రమం. ఒక మండల పరిషత్కి వెళ్ళి కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చేదేలేని అనుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఈ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఓ చిన్న కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున జనం వచ్చారు అంటే ప్రసన్న క్రేజ్ పెరిగింది, ప్రసన్న విలువ అర్థమైంది. అయ్యో మనం పోగొట్టుకున్నామనేటువంటి బాధ ప్రజల్లో ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సమీకరణ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే అన్ని విషయాలు చెప్పాడు ప్రసన్న జలపతి. బహుశా నాకు తెలిసి ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం, ఇంత దరిద్రపు పరిపాలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చూడలేదు. మరి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయాలు కాస్త హుందాగా ఉండేవి. అటువంటివి ఈరోజు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అబ్బాయి కోవూరు ఇట్లయిపోయింది ఏందయ్యా, కోవూరు ఇట్లయిపోయింది ఏందయ్యా, నెంబర్ 1లో కోవూరు ఉందయ్యా అని అన్నారు. దేంట్లో? అభివృద్ధిలో కాదు. అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవినీతి అక్రమాలలో జిల్లాలోనే నెంబర్ 1 స్థానాన్ని కోవూరు దక్కించుకున్నది అనేటువంటి కీర్తి ప్రతిష్టలను తెలుగుదేశం పార్టీ ఆర్జించింది తప్ప పేదవాడికి సంబంధించి ఇస్తానన్నటువంటిది ఒక్కడు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఈరోజు చెప్పారు, కనపడితే చాలు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఎట్టబోయా 15,000 తెలియదు, ఏమయ్యా 18,000 కనపడటంలే. సంక్రాంతి కానుక అన్నాడు, రంజాన్ తోఫా అన్నాడు, క్రిస్మస్ కానుక అన్నాడు. నేను వచ్చిన తర్వాత అన్ని బ్రహ్మాండంగా ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అవేమీ గుర్తు రావడం లేదు. మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వీరి చలపతిరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు,
ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలు. పత్రికా విలేకరులకు నా నమస్కారాలు. ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు. ప్రజలు ఆశీర్వదిస్తే, భగవంతుడు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం, ఎమ్మెల్యేలుగా గెలుస్తాం, ఎంపీలుగా గెలుస్తాం. ఎన్నికలప్పుడే పార్టీలు, ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా గెలిచిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు పనిచేయాలి. మనము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, మేమంతా ఎమ్మెల్యేలు ఉన్నాం. ఎప్పుడు కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు. ఇతర పార్టీల వాళ్ళు మీ ఆఫీసులకు వస్తే లోపలికి రానివ్వబాకండి, పనులు చేయొద్దని చెప్పి ఫ్రీగా వదిలేసేయమన్నాం. మా అధికారులు కూడా అదే విధంగా పనిచేశారు. వాళ్ళను కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పిన విషయాలు కూడా విని, పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి. ఈవీఎంలతో గెలిచారు కదా, అందువల్ల కళ్ళు నెత్తికెక్కకుండా ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉండుండేది. మోడీ గారి సహకారంతో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలాయిస్తూ ఉన్నారు. పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ సర్పంచులు, వాళ్ళ మీద నా మీ ప్రతాపం, విఓఏల మీద నా మీ ప్రతాపం, అన్యం పుణ్యం మెరుగని ఫీల్డ్ అసిస్టెంట్ల మీద నా మీ ప్రతాపం. ఒక్కటే చెప్తున్నా, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు పుచ్చిరెడ్డిపాళెం మండలంలో కొట్టాలలో ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే అతని తరపున నేను సుబ్రహ్మణ్యం నాయుడికి క్షమాపణ చెప్పాను. ఆ విధంగా ఉండాలి. ఏదో అధికారంలోకి వచ్చాము, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనేది కరెక్ట్ కాదు. విఓఏలను కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు 2-3 మాత్రమే తొలగించాం. ఎందుకు తొలగించాం? అవినీతికి పాల్పడ్డారని, డబ్బులు తినేశారని, పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళలు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ గారి ద్వారా ఎంక్వైరీ చేయించి తొలగించామే తప్ప సిబిఐ అనో మేము తొలగించాల అవసరం కూడా మాకు లేదు. విఓఏలు కూడా పేదవాళ్లే, వాళ్ళు కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్లే. ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా మేము ఎవరిని తొలగించలేదు. ఈరోజు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. 2 మాజీ మంత్రులం ఈరోజు ఇక్కడికి వస్తే ఎంపీడీఓని లేకుండా చేశారు. ఇక్కడ బుద్ధుందా నీకు ఎంపీడీఓ అని అడుగుతా ఉన్నాను నేను, సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నావా నువ్వు? ఆ కొత్త వంగళ్ళు సర్పంచ్ని ఈవో ఆర్డీ అంట, వాడు ఎక్కడి నుంచి వచ్చినాడో వాడినైతే మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడంటాడు ఆ మహిళను కూడా చూడకుండా నువ్వు ఒక్కదానివే నెల్లూరుకి రా, ఈ కొడవలూరు మండలం ఇన్ఛార్జి దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను, నీ చెక్ పవర్ రద్దు కాదు, నువ్వు కండువా కప్పించుకోమని మాట్లాడాడంటే ఆ ఈవో ఆర్డీని అడుగుతున్నా, నీకు భార్య లేదా అని అడుగుతా ఉన్నా, నీకు తల్లి లేదా అని అడుగుతా ఉన్నా, నీకు అక్క చెల్లెళ్ళు లేదా అని అడుగుతా ఉన్నా, సిగ్గుందా నీకు అని అడుగుతా ఉన్నాను. ఒక పేద మహిళ దళిత సర్పంచ్ని నువ్వు ఒంటరిగా రమ్మని నెల్లూరుకు పిలుస్తావా? ఇదేనా ప్రభుత్వం అంటే? ఇదేనా పరిపాలన అంటే? సిగ్గుండొద్దు, మానండి, నిజాయితీగా వ్యవహరించండి. అధికారులకైతే మనవి చేస్తా ఉన్నా, ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి 2027లోనే. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చోబోతున్నారు. ప్రజలందరూ కూడా ఇప్పటికే 8 నెలలకే విసిగి వేసారిపోయినారు ఈ ప్రభుత్వం మీద. ఎలాగో మీరెవ్వరూ కూడా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఓట్లు వేయలేదు. మీరేసింది ఫ్యాన్ గుర్తుకే, మనకు వచ్చింది 40% ఓట్లు వచ్చినాయి. ఈవీఎంలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి మన మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. అధికారులు గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. మనం ప్రజాప్రతినిధులుగా ఎంపికైన తర్వాత అధికారులు మనం కలిసి నిజాయితీగా సేవ చేయాలి, కానీ ఇటువంటి దుర్మార్గపు పనులకు పూనుకోవడం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా నిజాయితీగా వ్యవహరించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ గోవర్ధన్ రెడ్డి గారిని ప్రసంగించవలసిన